విశాఖ ఇండస్ ఆసుపత్రి ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. యాక్సిడెంటల్ ఫైర్ గా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని నివేదికలో తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై 5 సభ్యుల కమిటీ కలెక్టర్కు నివేదిక సమర్పించింది. ప్రమాదంలో చిక్కుకున్న 47 మందిలో 24 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 23 మంది విశాఖలోని పలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇండస్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విశాఖ కలెక్టర్ మల్లికార్జున విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు 5 అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్డీఓ, డిఎంహెచ్ఓ, ఈస్ట్ ఏసీపీ, ఫైర్ అసిస్టెంట్ ఆఫీసర్, డీసీహెచ్ఎస్ సభ్యులుగా ఉన్నారు. 24 గంటల వ్యవధిలో నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. దీంతో విచారణ చేపట్టిన కమిటీ ఇండస్ ఆసుపత్రిని సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి కలెక్టర్కు నివేదికను సమర్పించింది. దీంతో క్లినికల్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.